బెదిరింపులు భయభ్రాంతులు చేయడం ఒక స్టేజ్ వరకే. ఒక స్టేజ్ దాటిన తర్వాత ఈరోజు మీరు ఎన్నికలు వచ్చిన తర్వాత మీరు చూస్తున్నారు, సెక్షన్ బై సెక్షన్ ముందుకు వస్తున్నారు. నేను ఇంకోటి కూడా అప్పీల్ చేస్తున్నా, చాలామంది ముందుకు వస్తున్నారు, ఇప్పటికే వచ్చారు. ప్రతి ఒక్కరూ రావాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క ఇంటి పైన కూడా ఈ కూటమి జెండాలు కట్టాల్సిన అవసరం ఉంది. మేము పిలిస్తే మీరు రావడం కాదు, వాలంటరీగా స్వచ్ఛందంగా మీరే వచ్చి మమ్మల్ని నడిపించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మీ భద్రత కోసరం, మీ భవిష్యత్తు కోసరం, మీ పిల్లల భవిష్యత్తు కోసరం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసరం మేము చేసే పోరాటం. మాకు అండగా నిలబడడం మీ బాధ్యత, మాకు సహకరించడం మీ బాధ్యత. మేధావులకు కూడా చెప్తున్నా, సూడో మేధావులకు చెప్తున్నా, కొంతమంది పేటీఎం బ్యాచ్ ఉంటుంది, దాన్ని ఎవడేం మార్చలేడు. కానీ మనస్సు ఉండే ప్రతి ఒక్క మేధావి ఆలోచించుకొని ఏది వాస్తవం ఏది అవాస్తవం అనే నిర్ణయం మీరు చేసుకోవాలి. ఈరోజు అందరికీ మాల సంఘాలు వచ్చారు. వాళ్ళు క్లియర్గా 5 ఏళ్లలో మేము చాలా నష్టపోయాం, మీరు చాలా ప్రోగ్రామ్స్ ఇచ్చారు, మేము బేషరతుగా మీకు సపోర్ట్ చేస్తాం అని వాలంటరీగా స్వచ్ఛందంగా మాల సంఘాలన్నీ వచ్చాయి. అదే మరి మైనారిటీస్ వచ్చారు. నేను ఒకటే చెప్పాను అందరికీ, అభ్యుదయ భావాలు మీకున్నాయి, మీరు ఆలోచిస్తున్నారు, అయితే కింద నుండే వాళ్ళని మోసం చేస్తున్నారు. అందుకే ఈరోజు వాలంటీర్కి కూడా ఒక పిలిపించాను. వాళ్ళు ఇచ్చే 5,000కు ఇది అయ్యి నేరాలు ఘోరాలు చేసి మీ భవిష్యత్తు నాశనం చేసుకోవద్దండి. ఎంట్రీ పాయింటే 10,000 రూపాయలు ఇస్తాం, భవిష్యత్తులో మీ స్కిల్ డెవలప్మెంట్ చేస్తాం, మిమ్మల్ని ఇక్కడి నుంచి వర్చువల్ ఆర్ ఫిజికల్ వర్కింగ్కి మీ కెరీర్ బిల్డింగ్ చేసే బాధ్యత మాది. వాళ్ళు కూడా చూస్ చేసుకోమన్నా. కాబట్టి ప్రతి ఒక్కరికి నేను ఎవ్వరు కూడా ఉద్యోగస్తులు కానీ, రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ, సంఘాలు కానీ, కూటమి చాలా స్పష్టంగా సాధ్యమయ్యే పనులన్నీ చేస్తాం. అన్యాయం జరిగినందరికీ న్యాయం చేస్తాం. మీ భవిష్యత్తులో కూడా ఎవ్వరికి రాగద్వేషాలకు అతీతంగా మేము పనిచేస్తాం. కాబట్టి మీరు కూడా ముందుకు రమ్మని అందరికీ అపీల్ చేస్తున్నాం. అవును, అంటే ప్రతి ఒక్కరికి బాధ్యత తీసుకునేట్టుగా మేము కూడా దేనికోసం చేస్తున్నాము చెప్పడం కోసం ఇద్దరం కలిసి వెస్ట్ గోదావరిలో ఒక తణుకు నుంచి నిడదవోలు వరకు, ఈస్ట్ గోదావరిలో గన్నవరం నుంచి గన్నవరం నుంచి అమలాపురం వరకు ఈ 2 మీటింగ్లు పెట్టాం. మళ్ళా అవసరమైతే ఇంకా కొన్ని కంబైన్డ్ మీటింగ్స్ అడ్రస్ చేస్తాం. అదే మరి ఈ మీటింగ్లకి మళ్ళీ బీజేపీ కూడా నేషనల్ లెవెల్ లీడర్స్ వస్తే వాళ్ళతో కూడా సమన్వయం చేసుకుంటాం, ఇక్కడుండే లీడర్స్ కూడా సమన్వయం చేసుకుంటాం. ఓడిపోతామని భయం ఉంది. ఓడిపోతామంటే మళ్ళా తగులుకోకుండా ఉండడానికి ఏం చేయాలో అన్ని ప్రయత్నాలు చేస్తామంటే కనబడొస్తూ ఉంది. లేకపోతే అవసరం లేదు. దీన్ని బట్టి చూస్తే అన్ని వర్గాల్లో ఇప్పుడు కనపడేది అంతా టీజరే చూశారు. రియల్ సినిమా ఇంక రాబోతుంది. డే బై డే మీరే చూడబోతున్నారు. అది వాళ్ళకి అర్థమైపోయే సీన్ అంతా. ఎంత దినానికి 1,400 బస్సులు పెట్టిన సందర్భం ఎక్కడన్నా ఉందే మీకు? ఎవ్రీడే 10 కోట్లు 15 కోట్లు బిర్యానీ, లేకుంటే క్వార్టర్ బాటిల్, లేకుంటే హాఫ్ బాటిల్, లేకపోతే వాళ్ళకందరికీ ఫ్రీ బస్సులు. అంటే ఇంత డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నాం అంటే ఎక్కడి నుంచి వచ్చింది డబ్బులు? కామన్ మ్యాన్కి అర్థం కదా. ఎక్కడి నుంచి వస్తుంది? నేను వ్యవసాయం చేసావా, వ్యాపారం చేసావా? ఎక్కడ సంపాదించావు డబ్బులు? సంపాదించి ఎక్కడ ఖర్చు పెడుతున్నావు? ఈ సిద్ధం అంటూ తిరుగుతూ ఇవన్నీ చేసి నీళ్ళు ఇవ్వకుండా మభ్యపెట్టే, ఇంకా పోలీసుల్ని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి కొంతమంది టెయింటెడ్ ఆఫీసర్లు పెట్టుకొని వాళ్ళ ద్వారా ప్రెషర్ మౌంటప్ చేస్తున్నారు. ఐఎమ్ వెరీ క్లియర్, ఏది పనిచేయదు. మీరే చూడబోతున్నారు రేపటి నుంచి. కనీసం 10 మీటింగ్లు పెట్టాడు. 10 మీటింగ్లకు మినిమం 15 crores.
ఎవరి డబ్బు సొమ్మిది? ఎక్కడిది డబ్బులు? సాయంత్రం ఒక్క మీటింగు, ఇక్కడ అంతా ఫోటో సెషన్, అక్కడక్కడ పోతూ ఈయనేదో పెద్ద సానుభూతి, ప్రజల్లో ఎవరైతే ఆ వ్యక్తుల్ని, ఒక ఐపాక్ టీం ఉంది, ఆ టీం పైన ఏంటి, ఎవరో ఒకరిని తీసుకొస్తారు ఫోటో సెషన్కి, పోతూ పోతూ పెద్ద ఈయన హ్యూమన్ యాంగిల్, దాంట్లో ప్రీపెయిడ్ హ్యూమన్ యాంగిల్. ఇవి జరిగేది ఈ రాష్ట్రంలో. రెండోది, ఎవ్రీడే మీరు చూస్తే ఫ్యాబ్రికేటెడ్ ఫేక్ లెటర్స్ ఆన్లైన్, ఎవ్రీడే. వీళ్ళు ఏమన్నా నాకైతే అర్థం కాలేదు. నేనేదో ఈనాడులో మాది ఎలక్షన్ సూపర్ 6 క్యాన్సిల్ చేసేసాం, చేసి ఇప్పుడు కొత్త మేనిఫెస్టో చేస్తున్నారు అని ఈనాడుది, ఈటీవీ వీళ్ళు వేసేసారు. ఇమ్మీడియట్ తాజా వార్త. అంటే వీళ్ళు ఎంత ఇదైపోయారు, నిరస్సులు అయిపోయారంటే నాకు అర్థం కావడం లేదు. ఇన్ని జరుగుతున్నాయంటే ఇంకా ప్రజలు మభ్య పెట్టేదని ప్రయత్నం చేస్తున్నారు. ఏదైనా ఒకటి చేస్తే నా పేరుతో ఒకసారి ఒక లెటర్ రాసేశారు, బీజేపీతో పోతూ తాత్కాలికం, వాళ్ళు పోలవరం ఇవ్వరు, అమరావతి ఇవ్వరు, కాబట్టి ఈ పొత్తు ఉండదు. పురంధేశ్వరి రాజీనామా చేసింది. ఇవి వీళ్ళు వేసే వార్తలు. ఇంకొక వార్త కూడా మా ఇద్దరికి ఎదురు రాశారు, పవన్ కళ్యాణ్ది నాది. ఇవన్నీ ఒక అలవాటు చేసుకున్నారు. 420s అన్నీ పేటీఎం బ్యాచ్ పెట్టుకున్నారు. ఈ రెండు తప్పుడు పనులు చేస్తున్నారు. రాజకీయాల్లో నాలాంటి వాడు ఇవన్నీ చూస్తున్నా అంటే బాధ, ఆవేదన, ఓసారి ఆవేశం కూడా వస్తుంది. చూద్దాం. ప్రజలన్నిటికీ బ్రాడ్గా అయిపోయినాయి. ఎక్కడన్నా మరీ ఇబ్బంది వస్తే ఏదైనా ఉంటే మ్యూచువల్గా తప్ప అదర్వైజ్ ఏకపక్షంగా ఏమి ఉండవు. ఏదైనా మరీ అర్జెంట్ అయితే మ్యూచువల్గా ఒకటారు, అది కూడా ఉండదని నేను అనుకుంటున్నాను. ఉంటే దాని గురించి ఇప్పుడే మీరు నేను ఆ మాట చెప్పాను అనుకో, రేపటి నుంచి మీరు ఇంకా ఎక్కడ చిన్న జరిగినా అది ఒకటి ఎందుకు చేశారు అని మీరు మాట్లాడే పరిస్థితి వస్తుంది. ఏమి జరగలేదనుకుంటున్నారు మీరు ఏపీలో? ఏమి జరగలేదని అడిగితే నేను ఎత్తుక్కోవాలా, ఏమి జరిగిందని అడిగితే ఎత్తుక్కునే పని లేదు. ఒక ఫోన్ ట్యాపింగే కాదు, ఈరోజు వాళ్ళు చేసిన కుట్రలు, కుతంత్రాలు, ఫ్యాబ్రికేటెడ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్యాబ్రికేటెడ్. ఈ రాష్ట్రంలో ఎప్పుడైనా జీవోలు ఆన్లైన్లో పెట్టారా? హైకోర్టు ఇన్నిసార్లు వార్నింగ్ ఇచ్చినా పెట్టారా?